నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన బ్రాండ్ ఉన్న నేతల్లో ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు చెప్పగానే టీడీపీ అధికారంలోకి రావడానికి తొలి మెట్టు ఆయనే అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుట ఎగరవేశారు. దాంతో అప్పటి అధికార పార్టీ సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు పార్టీ ఫిరాయించడంతో పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖలు అందించింది. చర్యలు తీసుకునే లోపే ఎన్నికలు వచ్చాయి. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. సంచలన రాజకీయాలకు కేఆర్ఎఫ్ గా నిలుస్తూ ఉంటారు టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజాభిమానంతో వరుసగా 3 సార్లు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని లీడర్ గా ఎదిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేసి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే ఎమ్మెల్యే కోటమిరెడ్డి హ్యాట్రిక్ విజయాల వెనుక తన తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమంట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి స్వయంగా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగిన ఈ అన్నదమ్ములు చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సుదీర్ఘకాలం తమ అడ్డాగానే ఉండాలన్న లక్ష్యంతో కోటమిరెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్లాన్ తో కోటమిరెడ్డి బ్రదర్స్ కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఈసారి వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని నిలబెట్టేందుకు తన రాజకీయ వారసుడిగా తెర మీదకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. తనను ఆదరించినట్లే తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని కూడా ఆదరించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కోటమిరెడ్డి కోరుతున్నారట. రేపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త సెగ్మెంట్లు ఏర్పడతాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. మరోపక్క ఎమ్మెల్యే కోటమిరెడ్డి అనుసరించిన స్ట్రాటజీని తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ గా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలు, నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు పరిష్కరించడం, అభివృద్ధి పనులు చేయటం, వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటం ఇవే కోటమిరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేని చేశాయంట. ఇప్పుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే కోటమిరెడ్డి కూడా తన తమ్ముడితో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. రూరల్ నియోజకవర్గంలో దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఒకే రోజు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రికార్డు సృష్టించారు. తర్వాత వారం రోజుల్లో వరుసగా 234 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మంత్రి లోకేష్ అభినందనలు అందుకున్నారు. మొత్తం 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేయించారు. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధ వీరులకు అంకితమని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. చెప్పిన మాటకు కట్టుబడి 5 రోజుల ముందే 339 చోట్ల ప్రజల సాక్షిగా 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవ మహోత్సవాన్ని చేపట్టి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇలా ఒకవైపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తూ మరోవైపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టపరుస్తూ కోటమిరెడ్డి బ్రదర్స్ తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే పనిలో పడ్డారు. నిత్యం ప్రజల్లో ఉండటమే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని ఎన్నికల్లో అస్త్రంగా వాడుకుంటూ తిరుగులేని శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలకు కష్టపడినట్లు కాకుండా ప్రతిరోజు ఎన్నికలన్నట్టు కోటమిరెడ్డి బ్రదర్స్ కష్టపడుతూ ఎన్నికలకు 4 ఏళ్ల ముందు నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటూ ఉండటంతో కోటమిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నా, రాజకీయంగా ఎదుర్కోవాలన్నా ప్రత్యర్థి పార్టీలకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతుందట. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. అయితే ఆ పార్టీ నుంచి జిల్లాకు చెందిన పొంగూరు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. దాంతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కావాలన్న కల నెరవేరలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగా కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కోటమిరెడ్డి కేబినెట్ బెర్త్ ఆశలు ఎప్పటికి నెరవేరుతాయో చూడాలి.